మేము చిన్నప్పుడు ఇలాగే చిన్న చిన్న విషయాలకి రోజు గొడవ పడేవాళ్ళం. నా వస్తువులు మా తమ్ముడు తీసుకున్నా, మా తమ్ముడి వస్తువులు నేను తీసుకున్నా, ఇక మా అల్లరైతే మా అమ్మ తట్టుకోలేకపోయేది. ఎందుకంటే ఒకరితో ఒకరం అంతలా గొడవ పడేవాళ్ళం. అప్పుడు అనుకునేదాన్ని, అరే అసలు ఏంటి వీడితో రోజు గొడవ పడాలా అని. కానీ ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తుంటే ఆ గొడవలే ఎంతో బాగున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మా ఇద్దరి మధ్య గొడవలు ఎంత ఉండేవో మా అల్లరి కూడా అంతే ఉండేది. ఒకరినొకరం ఏడిపించుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. మళ్ళీ కాసేపటికే అవన్నీ మర్చిపోయి హ్యాపీగా కలిసిపోయి నవ్వుకునే వాళ్ళం. అప్పుడది మాకు చాలా మామూలు విషయంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అవే నా జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయినవి. తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. చిన్నప్పుడు రోజంతా కలిసి ఉండేవాళ్ళం. మేము పెద్దయ్యాక ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయాము. మాట్లాడుకోవడం తగ్గిపోయింది, కలిసి ఉండే సమయం తగ్గిపోయింది. కానీ తమ్ముడి మీద ఉన్న ప్రేమ అభిమానాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు, అలాగే ఎప్పటికీ తగ్గిపోవు. రాఖీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రాఖీ పండగ వచ్చిందంటే మాత్రం ఎన్ని పనులున్నా నా మనసు మాత్రం ఎప్పుడు మా తమ్ముడి దగ్గరే ఉంటుంది. ఈసారైనా తొందరగా వెళ్ళాలి. వెళ్ళేసరికి అసలు వాడు ఇంట్లో ఉంటాడా లేదా బయటికి వెళ్ళిపోతాడా, మళ్ళీ నేను వెళ్ళాక ఎంత టైంకి వస్తాడో, వాడిని ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు రాఖీ కడతానో అని నా మనసులో ఎప్పుడు అదే తహతహలాడుతూ ఉంటుంది రాఖీ వస్తే మాత్రం. ఎందుకంటే నాకు పెద్ద గిఫ్ట్లు ఏమీ అవసరం లేదు. నా చేతితో తమ్ముడికి రాఖీ కడితే చాలు. ఆ ఒక్క క్షణం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. తమ్ముడు ఎంత దూరంలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, తమ్ముడిని చూస్తే మాత్రం నాకు మళ్ళీ చిన్ననాటి రోజులే గుర్తుకొస్తాయి. వీడే కదా నాతో చిన్నప్పుడు గొడవ పడిన నా తమ్ముడు అని నా మనసులో నేనే నవ్వుకుంటాను. జీవితం ఎంత మారిపోయినా కొన్ని బంధాలు మాత్రం అసలు మారవు. ఈ రాఖీ కట్టినప్పుడు నా మనసుకు ఒక్కటే అనిపిస్తుంది, తమ్ముడు నువ్వెప్పుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలిరా అని. నాకు ఏ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నా తమ్ముడిగా నా జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉంటే అంతే చాలు అని. తమ్ముడి పక్కన నిలబడితే ఇప్పటికీ నాకు ఒక పెద్ద ధైర్యంగా ఉంటుంది. చిన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే నా తమ్ముడున్నాడు అనుకునేదాన్ని. ఇప్పుడు పెద్దయ్యాక నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి, కానీ నా భరోసా మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. మేమిద్దరం ఇలా కలిసి ఉన్న ఫొటోస్ చూసుకుంటే నాకు ఒక్కటే అనిపిస్తుంది, చిన్నప్పుడు ఎన్నిసార్లు గొడవ పడ్డామో, ఎన్నిసార్లు ఒకరినొకరం తిట్టుకున్నామో, ఎన్నిసార్లు ఒకరినొకరం ఏడిపించుకున్నామో, కానీ చివరికి మనం ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా మన బంధం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది తమ్ముడు. ఈ రాఖీకి నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలిరా. అదే నా కోరిక, అదే నా ఈ రాఖీ గిఫ్ట్. హ్యాపీ రక్షాబంధన్ రా. అండ్ అందరికీ, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి హ్యాపీ రక్షాబంధన్. మీ ఇంట్లో కూడా మీరు మీ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి రాఖీ కట్టారా అని ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్.